దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 68. మహర్షి ముందుకు వచ్చి సడన్గా తన ప్రేమ దేవత అక్కడ కనిపించేసరికి ఆశ్చర్యపోతూ కళ్ళకి ఉన్న గాగుల్స్ తీసి మరీ తన వైపు అనునయంగా చూస్తుంటాడు. అవంతి కాస్త కోపంగా చూసి తర్వాత తలని కిందికి వేసి నేల చూపులు చూస్తుంటుంది. మహర్షికి తనని చూడగానే పెదవుల మీద ఆటోమేటిక్గా చిన్న చిరునవ్వు వెలుగుతుంది. మళ్ళీ కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని అందర్నీ చూసి గ్రీట్ చేస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని సూర్యకాంతమేంటి ఇలా వచ్చింది అని అనుకొని రిసెప్షనిస్ట్కి ఫోన్ చేసి అక్కడ అవంతి ఉంది కదా, తన్ని లోపలికి పంపించండి అని చెప్తాడు. ఓకే సార్ అని రిసెప్షనిస్ట్ అవంతికి దగ్గరగా వచ్చి సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు, వెళ్ళండి మేడం అని చెప్పగానే థ్యాంక్ యూ అని చెప్పి అవంతి లోపలికి వెళ్తుంది. జాన్వి అదంతా గమనిస్తూ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళని వదిలేసి తనని లోపలికి రమ్మన్నాడంటే ఈవిడ గారిని ఎందుకు స్పెషల్గా చూస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. మహర్షి తన సూట్ని హెయిర్ని కాస్త సరిచేసుకుని అవంతి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎక్స్‌క్యూజ్ మీ అంటూ అవంతి గొంతు వినిపిస్తుంది. మహర్షి తన వైపు చిరునవ్వుతో చూసి రా అవంతి అంటాడు. అవంతి ఎదురుగా వచ్చి నిలబడితే తనకు సీట్ చూపించి కూర్చో అంటాడు. అవంతి కూర్చొని మీతో మాట్లాడదామని వచ్చాను అని అంటుంది. దేని గురించి అని అడుగుతాడు. వెంకట్ మిథున విషయం మీకు కూడా తెలిసిందే కదా, అందుకని వారిద్దరికీ వివాహం జరిపిస్తే మంచిదని గౌతమ్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని బెనర్జీ బాబాయ్ గారు ముందు పెడితే అది మీ ఇష్టానికి వదిలేశారు. వాళ్ళ పెళ్లి గురించి మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను అంటుంది. మహర్షి తనని చూస్తూ అస్సలే సూర్యకాంతం అడగగానే ఒప్పుకుంటే ఏదైనా అనుమాన పడుతుందేమో అని మనసులో అనుకొని మిథున డబ్బుతో గారాబంగా పెరిగిన అమ్మాయి. మరి వెంకట్ వాళ్ళది మిడిల్ క్లాస్ కుటుంబం. మరి ఆ అమ్మాయి వెంకట్ వాళ్ళ కుటుంబంతో సరితూగి ఉండగలుగుతుందా అని అడుగుతాడు. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది ఆల్రెడీ మిథునకి తెలుసు కదా. తెలిసే వెంకట్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. మధ్యలో మీరేంటి కొత్త కొత్త అనుమానాలు పెడుతున్నారు? ఇది ఆడపిల్ల పరువుకి సంబంధించిన విషయం కాబట్టి మీరు కాస్త సైలెంట్గా ఉంటే వాళ్ళ పెళ్లి జరుగుతుంది అని అంటూ సూర్యకాంతం లెవెల్లో వార్నింగ్ ఇస్తుంది. మహర్షి కాస్త ఆశ్చర్యపోతూ ఈ సూర్యకాంతం నా అభిప్రాయం తెలుసుకోవడానికి వచ్చిందా, లేకపోతే నాకు వార్నింగ్ ఇచ్చి నోరు మూయించడానికి వచ్చిందా అని మనసులో అనుకుంటాడు. ఇంతలో అటెండర్ వచ్చి వాళ్ళ ఇద్దరి ముందు జ్యూస్ గ్లాసెస్ పెడతాడు. జ్యూస్ తీసుకో అంటాడు గ్లాస్ చూపిస్తూ. అవంతి ఆ జ్యూస్ గ్లాస్ వైపు అనుమానంగా చూస్తూ అందులో ఏ మత్తు పదార్థం కల్పించి తెప్పించాడో అని మనసులో అనుకుంటుంది. తన అనుమానం మహర్షి కనిపెట్టడం ఎంతోసేపు పట్టదు కాబట్టి తన ముందున్న గ్లాస్ తీసుకుని 2 గ్లాసులోకి జ్యూస్ని అటూ ఇటుగా తిరగొట్టి తన ముందు గ్లాస్ పెట్టి మహర్షి జ్యూస్ తాగుతుంటాడు. దాంతో అవంతికి ఆ అనుమానం క్లియర్ అవుతుంది. మహర్షి కాస్త జ్యూస్ తాగి పక్కన పెట్టి ఇప్పుడైనా తాగుతారా అని అడుగుతాడు. సరే అన్నట్టుగా తల ఊపి జ్యూస్ తీసుకుని తాగుతుంటుంది. తన అనుమానానికి మహర్షి చిన్నగా నవ్వుకుంటాడు. అవంతి గ్లాస్ పక్కకు పెట్టి మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతుంది. ఒప్పుకోకపోతే తమరు ఊరుకునేటట్టుగా లేరు కదా, అందుకే ఒప్పుకుంటున్నాను అంటూ బిల్డప్ ఇచ్చి ఇది పెళ్లి విషయం కాబట్టి ఇలా కాకుండా అందరం కలిసి కూర్చొని మాట్లాడితే కరెక్ట్ ఏమో అని నా అభిప్రాయం అంటాడు. నా స్నేహితుడికి మీకు అసలు పడదు కదా, కలిసి మాట్లాడడం ఎందుకు అని అడుగుతుంది. ఇలాంటి విషయాల్లో ఇద్దరికీ ఓపిక ఉంటే కరెక్ట్. నా వైపు నుంచి నేను నిదానంగా ఉంటాను. మీ స్నేహితుడికి నచ్చచెప్పి తీసుకురండి. అందరం ఒక దగ్గర మీట్ అవుదాము. అలాగే ఈ మీటింగ్ కాస్త ప్రశాంతంగా జరగాలంటే ఆ దామోదర్ని కాస్త పక్కకు పెట్టమని మీ స్నేహితుడికి చెప్పండి
అంటాడు కాస్త సీరియస్‌గా చూస్తూ. గౌతమ్ వైపు నుంచి ఇప్పుడున్న పెద్ద అతనే కాబట్టి, ఇలాంటి విషయాల్లో అతను రాకుండా ఎలా ఉంటాడు? అని అడుగుతుంది. ఈ పెళ్లి విషయం మీద అందరూ ఒక నిర్ణయానికి వచ్చాక, అతను పెద్దవర్తిగా తీసుకురండి. నేనప్పుడు అబ్జెక్షన్ చెప్పను అంటాడు. సరే, గౌతమ్‌ని కలిసి ఏ విషయం అనేది మీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి లేచి వెళ్ళబోతుంటే, మరొక విషయం అని అంటాడు మహర్షి చైర్‌లో నుంచి లేచి తన దగ్గరకొస్తూ. ఏంటది? అని అడుగుతుంది అవంతి. తాన్య స్టడీస్ కంప్లీట్ అవ్వటానికి కూడా టైం దగ్గర పడుతుంది కదా! మరి మన విషయం గురించి తనకి తెలియకుండా ఏదైనా ఆలోచిస్తున్నారా? అని అడుగుతాడు. ఇంకా లేదు. ముందైతే వెంకట్, మిథున వాళ్ళ విషయం క్లియర్ కానివ్వండి అని కోపంగా చెప్పి వెళ్ళబోతూ హై హీల్స్‌తో మ్యాట్ మీద కాలు పెట్టి స్లిప్ అయ్యి కింద పడబోతుంటుంది. పడతారు అంటూ తన నడుము మీద చేవేసి కింద పడకుండా టక్కున తనని పట్టుకుంటాడు. దాంతో మహర్షి కౌగిలింతలో అవంతి ఒదిగిపోతుంది. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి మెస్మరైజ్ అవుతుంటారు. కొన్ని క్షణాలకి అవంతి తనకు స్థితిని గుర్తు తెచ్చుకొని మహర్షి నుంచి టక్కున దూరం జరిగి అవకాశం దొరికితే చాలు ఎప్పుడు పట్టుకుందామని చూస్తుంటారు అని అంటుంది కోపంగా. నిజమే, మిమ్మల్ని పట్టుకొని తప్పు చేశాను. అదే పట్టుకోకపోతే కింద పడి నడుము విరిగి ఉండేది అంటాడు చిరుకోపంతో చూస్తూ. ఏదో నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడినట్టు బిల్డప్ ఇవ్వకండి అని కోపంగా చెప్తుంది. డోర్ దగ్గర ఫైల్ పట్టుకొని కావిలి కాస్తూ నిలబడ్డ జాన్వి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక సతమతమవుతుంటుంది. అవంతి ఆ కోపంలోనే వచ్చి డోర్‌ని గట్టిగా బయటికి నెట్టేసరికి ఆ డోర్ వెళ్ళి జాన్వి ముక్కుకి తగిలి మరొక్కసారి తన ముక్కు పగులుతుంది. అవంతి, మహర్షి ఇద్దరూ తన వైపు కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటారు. అబ్బా! అంటూ జాన్వి ముక్కు రుద్దుకుంటూ ఉంటుంది. అవంతి వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాన్వి నొప్పి పెడుతున్న ముక్కు రుద్దుకుంటూ ఒకసారి సార్ వల్ల ముక్కు పగిలిందనుకుంటే, ఇప్పుడు ఈవిడ గారి వల్ల ముక్కు మరొకసారి పగిలింది. వీళ్ళిద్దరూ నా ముక్కు పగలగొట్టడమే పనిగా పెట్టుకున్నారా ఏంటి? అని అనుకుంటూ ఉండగా మహర్షి అక్కడికి వచ్చి, డోర్ దగ్గరికి వచ్చి చెవులు లోపలికి పెడితే ఇలాగే ముక్కులు పగులుతాయి అని వార్నింగ్ ఇస్తాడు. సారీ సార్. నేను మీ మాటలు వినడానికి రాలేదు. సైన్ కోసం వచ్చాను అంటుంది ఫైల్ చూపిస్తూ. ఆ ఫైల్ ఇప్పుడు ముఖ్యమైనది కాదు కదా! అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వారితో మాట్లాడాలి. ఫైల్ మీద తర్వాత సైన్ చేస్తానులే వెళ్ళు అంటాడు. సరే సార్ అంటూ ఏడుపు మొహం పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఈ అమ్మాయికి బుద్ధి రాదు అనుకుంటూ మహర్షి వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. అదే సమయంలో గౌతమ్ ఒంటరిగా రూమ్‌లో కూర్చొని మిథున విషయంలో జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉండగా ఫోన్ కాల్ వస్తుంటుంది. బాధగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. హలో సార్, నేను తాన్యాని అంటూ తన గొంతు వినిపించేసరికి గౌతమ్ కాస్త ఆశ్చర్యపోతూనే ఏంటి తాన్యా అని అడుగుతాడు. హాస్టల్లో ఉన్న తాన్య బాధపడుతూనే ఫోన్ కాల్ మాట్లాడుతూ ఏమీ అనుకోకండి సార్. ఇలాంటి సమయంలో ఫోన్ చేయాలా వద్దా అనేది నాకు కరెక్ట్‌గా తెలీదు. కానీ మిమ్మల్ని, మీ సిస్టర్‌ని టీవీలో చూసిన తర్వాత మీకు ఫోన్ చేయకుండా ఉండలేకపోయాను. జరిగిన విషయం గురించి నేను కూడా చాలా బాధపడుతున్నాను అని అంటుంది. గౌతమ్ అలా బాధపడుతూనే మా మిథున అలాంటిది కాదు తాన్య. ప్లీజ్, ఇదంతా నిజమని నువ్వు నమ్మొద్దు. నేనంటే పడని వాళ్ళు ఎవరో ఇలా కావాలని చేశారు అంటాడు. నేనేమీ నమ్మడం లేదు సార్. మిథున ఎలాంటిది అనేది నేను వర్ష మాటల ద్వారా తెలుసుకున్నాను. అయినా నాకు రాజశేఖర్ సార్ అంటే గౌరవం ఉంది. వాళ్ళ పిల్లల పెంపకం మీద కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎనీవే, ఇలాంటి టైంలో మీరు చాలా స్ట్రగుల్ అవుతూ ఉండాలి. మీ బాధను కాస్త కంట్రోల్ చేసుకుంటూ మీ భారాన్ని దేవుని మీద పెట్టండి. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది.
తాన్య అలా మాట్లాడుతుంటే గౌతమ్ మనసుకి కాస్త ఊరట కలుగుతుంటుంది. ఓకే సార్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా మళ్ళీ నేను గుర్తు చేసి బాధ పెట్టినట్టుగా ఉంటుంది. ఉంటాను సార్ అని చెప్తుంది. సరే తాన్య, ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయి కదా! బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్ అని అంటాడు కాస్త నవ్వుతూ. థ్యాంక్ యూ సార్ అని చెప్పి తాన్య ఫోన్ పెట్టేసి, పాపం గౌతమ్ సార్ మాటల్లోనే ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. అసలు గౌతమ్ సార్ వాళ్ళకి అంతగా పడని శత్రువులు ఎవరై ఉంటారో అని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే ఓ రెస్టారెంట్లో బెనర్జీ గారు, తులసి, మహర్షి, వెంకట్ వెయిట్ చేస్తూ ఉండగా అవంతి, గౌతమ్, మిథున, ప్రమోద్‌తో కలిసి అక్కడికొస్తుంది. గౌతమ్ అక్కడికి రాగానే మహర్షి వాళ్ళని కాస్త కోపంగా చూస్తుంటాడు. చెప్పింది గుర్తుపెట్టుకో గౌతమ్. ఇక్కడ కోపతాపాలు వద్దు. ముందు పద అంటూ అవంతి మిథున చేపట్టుకొని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది. మిథున కూడా వెంకట్‌ని కోపంగా చూస్తూ వాళ్ళకి ఎదురుగా కూర్చుంటుంది. నేనేమీ తక్కువ కాదు అన్నట్టు వెంకట్ కూడా తన వైపు బిల్డప్‌గా ఉంటాడు. తులసి మాత్రం కాబోయే కోడల్ని అపురూపంగా చూస్తుంటుంది. మిథున తన ఇంటి కోడలు కాబోతున్నందుకు బెనర్జీ గారికి కూడా సంతోషంగా అనిపిస్తుంటుంది. మిథున బెనర్జీ గారిని కాస్త కోపంగానే చూసి తులసిని మాత్రం కాస్త చిరునవ్వుతో చూస్తుంది. ఇలా అందరూ ఎవరి సైడ్‌కి వాళ్ళు కూర్చుని ఉంటారు. మహర్షి, అవంతి కూడా ఒక్క క్షణం వాళ్ళ చూపులు కలుపుకొని మళ్ళీ మామూలుగా ఉండిపోతారు. తర్వాత ముందుగా మహర్షి మాట్లాడడం మొదలుపెట్టి, చెప్పు వెంకట్, మిథునని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా అని అడుగుతాడు. మామూలుగా అయితే తనను పెళ్లి చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు సార్. కానీ జరిగిన పరిణామాలకి పెళ్లికి ఒప్పుకోక తప్పడం లేదు అంటాడు వెంకట్. ఆ మాటకి మిథున కోపంగా చూస్తూ, నేనేదో ఇష్టపడి నిన్ను కోరుకొని పెళ్లికి ఒప్పుకున్నట్టుగా మాట్లాడుతున్నావేంటి? నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు కూడా అసలు ఇష్టం లేదు. కానీ మా నాన్నగారు మాట్లాడలేకపోయినా నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు అని అంటుంది. స్నేహితుడి నిర్ణయానికి బెనర్జీ గారు కాస్త సంతోషపడుతుంటాడు. సో, మా నాన్నగారు తీసుకున్న నిర్ణయానికి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను తప్ప, నిన్ను ఇష్టపడి కాదు అష్టదరిద్రుడా అని అంటుంది కోపంగా. ఇక్కడ నా నిర్ణయం నేను చెప్తున్నాను కానీ, నువ్వేదో ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుంటున్నావని నేనేమీ చెప్పలేదు దుష్టశక్తి అంటాడు వెంకట్ ఏమాత్రం తగ్గకుండా. నేను కూడా నా నిర్ణయాన్ని చెప్పాను అష్టదరిద్రుడా అని అంటుంది పళ్ళు నూరుతూ. అలా వాళ్ళు పేర్లు పెట్టి తిట్టుకుంటూ ఉంటే మిగతా వాళ్ళు షాకింగ్‌లా చూస్తుంటారు. మన పెళ్లి అయ్యాక కూడా నువ్విలా పొగరుగానే ఉంటావా దుష్టశక్తి? అని అడుగుతాడు వెంకట్ ఉరిమి చూస్తూ. ఇంతకంటే ఎక్కువ పొగరుగా ఉంటాను. ఏం చేస్తావు అష్టదరిద్రుడా? అని వాదనకు దిగుతుంది మిథున. ఏం చేస్తానో అప్పుడు చూపిస్తా దుష్టశక్తి అని వెంకట్ కూడా వాదనకు దిగుతాడు. వీళ్ళిద్దరి వాదన చూస్తుంటే మిగతా వాళ్ళకి షాకింగ్‌తో పాటు భయపడుతుంటారు. ఇలా ఇద్దరూ అష్టదరిద్రుడు, దుష్టశక్తి అని కుర్చీలోంచి లేచి మరీ వాదన పడుతుంటారు. వాళ్ళ వాదన చూసి మిగతా వాళ్ళతో పాటు గౌతమ్, మహర్షి కూడా షాక్ అవుతుంటారు. బెనర్జీ గారు ఇంకా కంగారు పడుతూ, వీళ్ళిద్దరికీ పెళ్ళైతే సంసారానికి బదులు యుద్ధం చేసుకుంటారేమో అనుకుంటూ భయపడుతుంటాడు. వాళ్ళ ఇద్దరిని టామ్ అండ్ జెర్రీలా ఊహించుకుంటున్న గౌతమ్‌ది కూడా అదే పరిస్థితి. మిథున కూల్ ఏంటి ఆవేశం అంటూ ప్రమోద్ తన్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తుంటాడు. వెంకట్ నువ్వు కూడా తగ్గు ఏంటి ఆ వాదన అని మహర్షి కూడా వెంకట్ని మందలిస్తాడు. ఇతని గురించి మీకు తెలీదు ప్రమోద్ అన్నయ్య. వెంకట్ అని తన అసలు పేరు చెప్పకుండా కన్నా అని చెప్పి నన్ను ఫూల్ చేశాడు అంటుంది మిథున కోపంగా చూస్తూ. ఈవిడ గురించి మీకు కూడా కరెక్ట్‌గా తెలీదు సార్. మహా కంత్రిది. నా పేరు చిన్ను అంటూ వచ్చి నన్ను పరిచయం చేసుకొని చీట్ చేసి మన టెండర్‌ని కొట్టేసింది అంటాడు వెంకట్. అలా ఇద్దరు వాదన పడుతుంటే ఇక అవంతి లేచి, ఇక్కడ మీరిద్దరూ మీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారా? లేదంటే గొడవ పెట్టుకోవడానికి వచ్చారా?
అంటూ గట్టిగా సీరియస్ అవుతుంది. దాంతో అష్టదరిద్రుడు, దుష్టశక్తి సైలెంట్ అవుతారు. ఇద్దరు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి అని ఆర్డర్ వేస్తుంది అవంతి. ఇక తప్పక ఇద్దరు కోపంగా చూస్తూ కూర్చుంటారు. అవంతి కూడా కూర్చొని, ఇప్పుడు మీ అభిప్రాయాలేంటో గొడవ పడకుండా నిదానంగా చెప్పుకోండి అని అంటుంది. తను వాళ్ళ నాన్నగారి నిర్ణయానికి తల వంచినట్టే నేను కూడా మా మహర్షి సార్ నిర్ణయానికి తల వంచి ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. బట్ నాది ఒక కండిషన్ అంటాడు వెంకట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏంటి ఆ కండిషన్? వెంకట్ కండిషన్ పెడితే మిథున కూడా కండిషన్స్ పెట్టాల్సిందే కదా! టామ్ అండ్ జెర్రీలా ఉండే ఈ ఇద్దరి ప్రయాణాలు ఎలా ఉండబోతున్నాయి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీసనింగ్.